హెయిర్ ఫాల్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? ఫస్ట్ థింగ్ నేను చెప్పాలి అంటే ముందు ప్రాసెస్డ్ ఫుడ్. చాలామందికి నిద్ర కరెక్ట్గా ఉండదు, సో దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. మనం తినే ఫుడ్ సరిగ్గా కనుక డైజెస్ట్ అవ్వకపోయినా, లేకపోతే మన ఫుడ్ వల్ల నోట్లో నుంచి స్మెల్ వస్తుంది కదా, దానికి దీనికి కనెక్షన్ ఉంటుంది అని చెప్పి. బట్ ఇది ఎలా రిలేటెడ్? మనం తినే ఫుడ్స్ ఏంటంటే ఒక రకమైన బ్యాక్టీరియల్ లేయర్ అనేది నాలుక మీద ఉండిపోవటం వలన కూడా ఈ బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది. విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నప్పుడు జస్ట్ మనం ఎండలో కూర్చోవడం వల్ల ఆ డెఫిషియన్సీని మనం తగ్గించుకోవచ్చా, లేకపోతే దాంతోపాటు ఫుడ్స్ కానీ లేకపోతే సప్లిమెంట్స్ కానీ యాడ్ చేయాల్సి వస్తుందా? ఇండియన్స్లో దాదాపుగా 80% ఆఫ్ ద ఇండియన్స్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ విటమిన్ డి డెఫిషియన్సీ. సూర్యకిరణాల్లో విటమిన్ డి ఉంటుంది, సో మనం ఎండలో నుంచుంటే మనకు వచ్చేస్తుంది అనుకుంటారు. కానీ మనకి పెద్దవాళ్ళకి చాలామంది టీ అండ్ కాఫీ ఎడిక్షన్ ఉంటుంది. పర్టికులర్గా ఆ టైంకి టీ పడాలి, లేకపోతే కాఫీ పడాలి. సో ఇది లాంగ్ రన్లో మన బాడీలో టీ కానీ కాఫీ కానీ ఏం చేస్తుంది అసలు? ఈ కెఫిన్ అనేది ఇట్స్ లైక్ అ డోపమైన్ అనమాట. అంటే ఫీల్ గుడ్ హార్మోన్, హ్యాపీనెస్ ఇచ్చేస్తుంది. రోజుకి 2 కప్పులు టీ ఆర్ కాఫీ అనేది టోటలీ ఫైన్. 4-5 కప్పులు అవుతుంది అంటే మనం ఆలోచించుకోవాలి. ఆడవాళ్ళకి 30 years అట్లా వచ్చినాయి అని అంటే వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ వస్తూ ఉంటుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే తర్వాత వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉంటారు? మనము ఎంత కేర్ తీసుకున్నా వస్తాయిలే, మనము యంగేజ్ లో ఉన్నాము, ఎంజాయ్ చేసేద్దాం, ఎలా పడితే అలా తినేద్దాం అని అనుకుంటా ఉంటారు. ఎంగేజ్ లో ఏంటి, కొత్త బండి ఎలా ఉంటది, ఎంత అరగదీసినా కూడా కొన్ని రోజులు బాగానే ఉంటది. అవును, ఒక్కసారి మొదలు పడిందంటే ఇంక పడిపోదు. మనం రోజుకి ఎంత ప్రోటీన్ తీసుకోవాలి? 0.6 అనేది అందరూ తీసుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది కార్బ్స్ కట్ డౌన్ చేసేస్తున్నారు, ఓన్లీ ప్రోటీన్ మీదే బేస్ అవుతున్నారు. సో దానివల్ల మన బాడీ ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? సడన్ గా మనం ఒక క్యాలిక్యులేషన్ తో ప్రోటీన్ ఇవ్వడం స్టార్ట్ చేసినప్పుడు చాలా మందికి స్కిన్ గ్లో అవ్వాలి అని అంటే అలాంటి సప్లిమెంట్స్ తీసుకోవాల్సిందేనా? విటమిన్ సి సప్లిమెంట్స్ మన ఫుడ్ నుంచి ఏమీ రాదా? మనము తినకూడని తినేసి నేను విటమిన్ సి వేసేసుకుంటానంటే స్కిన్ గ్లో ఎక్కడి నుంచి వస్తుంది? గట్ ఎప్పుడు క్లీన్గా ఉండాలి. క్లీన్గా ఉండాలంటే